సిపిఎం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి. ఈ రోజున రాష్ట్రంలో జిల్లాలో విజయవాడ నగరంలో ప్రజల్ని పీడించే ముఖ్యమైన సమస్య విద్యుత్ ఛార్జీలు. విద్యుత్ ఛార్జీల భారం పెనుభారం అయిపోయింది. ఈ భారాన్ని మోపింది మోడీ గారు. దానికి బిల్లు పెట్టి పార్లమెంట్లో ఆమోదింపు చేసుకుంది బీజేపీ. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారితో పాటు టీడీపీ కూడా ఆ బిల్లును బలపరిచింది. రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత బిల్లును అమలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు పూనుకుని రకరకాల ఛార్జీలు పేరుతో 5-6 రకాల ఎక్స్ట్రా ఛార్జీలు పెట్టి విద్యుత్ ఛార్జీలు, ట్రూ అప్ ఛార్జీలు, రకరకాల పెనాల్టీలతోటి ఈరోజు బిల్లుల్ని 2 రెట్లు 3 రెట్లు పెంచారు. ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి జనాన్ని దోపిడీ చేస్తున్నాడని ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఇక్కడ చెప్పింది. పార్లమెంట్లో బిల్లు బలపరిచినా ఇక్కడికి వచ్చి గట్టిగా వ్యతిరేకించింది. అసెంబ్లీలో బయట కూడా మాట్లాడారు. మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పారు. మేనిఫెస్టోలో చెప్పారు, ఊరూర మీటింగ్లో చెప్పారు. కానీ ఈ సంవత్సర కాలంలో విద్యుత్ ఛార్జీల్లో బాధుల్లో ఏ మార్పు లేదు. వైసీపీ ఏ రకమైన ఛార్జీలు పెట్టిందో అన్ని రకాల ఛార్జీలు ఈరోజు టీడీపీ పెడుతుంది. 1-2 ఎక్స్ట్రా ఎక్కువగానే పెడుతుంది. లోకేష్ గారు ఆ రోజున ఊరూర చెప్పాడు, మేము అధికారంలోకి వస్తే స్మార్ట్ మీటర్లు రద్దు చేస్తామని. ఇప్పుడు లోకేష్ గారు, ఆయన పార్టీ, ఆయన కూటమి ఈ రోజున ఊరూర స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు. ఎలా పెడుతున్నారంటే, ఎవరు పెడుతున్నారంటే ఎవరికి తెలియదు. ఎవరో 2 మనుషులు వస్తారు. ఆ 2 మనుషులు ఇంట్లో యజమాని లేకపోతే గోడ దూకొచ్చి, గేటు దూకొచ్చి పాత మీటర్ తీసేసి కొత్త మీటర్ పెట్టి వెళ్తున్నారు. ఏమండి ఏఈ గారు, ఎవరండి వీరు అంటే మాకు తెలియదు అంటాడు. ఎలక్ట్రిసిటీ ఏఈకి తెలియదు, డిఈకి తెలియదు, ఈఈకి తెలియదు, మాకు తెలియదు. ఎవరు వస్తున్నారు? దొంగల్లాగా వచ్చి మీటర్లు పెట్టి వెళ్తున్నారు. ఏమిటి అని అడిగితే మాట్లాడే పరిస్థితి లేదు. అందుకనే తెలుగుదేశం పార్టీ కూటమి లోకేష్ గారు పెట్టిన ఏదైతే మీటర్లు పగలగొట్టమన్నాడు, ఆ ఎక్కడన్నా పగలగొడితే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. మీ మాటకి నిజాయితీ ఏంటి? మీ నిజాయితీ ఏముందని చెప్పని మేము అడుగుతున్నాం. దీన్ని స్మార్ట్ మీటర్లని రద్దు చేస్తామని చెప్పి, మేము తొలగిస్తామని చెప్పి, పగలగొడతామని చెప్పిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళే పెడతాం అనేది సరైనది కాదు. వెంటనే దాన్ని రద్దు చేసుకోవాలి. కరెంటు ఛార్జీలను తగ్గించాలి. ఈ బాధుడని ఊరో చెప్పిన మీరు బాధటం అనేది సహేతుకం కాదని చెప్పని దీన్ని వెంటనే పునరాలోచించుకోవాలి. లేకపోతే గతాన్ని గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి ప్రజలకి వస్తుందని చెప్పని కూడా